మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక మా క్రైమ్ సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా అందించేందుకు రిపోర్టర్ ప్రవీణ్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రామారావు చెప్పండి, ముందుగా అసలు ఏంటి ఈ డెన్లను, ఈ 6 డెన్లను హైదరాబాద్ లో, 1 అమరావతిలో ఏర్పాటు చేసుకున్నట్లు ప్రస్తుతం ప్రాథమికంగా తెలుస్తోంది. సో ఇవి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఈ ప్రాంతాలను ఎందుకు ఎంచుకున్నారు, ఇక్కడ జరిగినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇక్కడే డబ్బులంతా పెట్టారా, ఇక్కడ నుంచి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారా, ఇక్కడే పంచుకున్నారా, ఏం జరిగింది అసలు వీటిల్లో? లిక్కర్ డెన్లకు సంబంధించి ప్రధానంగా ఈరోజు ఛార్జ్షీట్లో కూడా ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఏదైతే బహిర్గతమైందో ఆ ఛార్జ్షీట్లో కూడా క్లియర్గా పేర్కొన్నారు. మొత్తం హైదరాబాదులో 6 డెన్లు, అదేవిధంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో మరో డెన్ను, మొత్తం 7 డెన్నులను కూడా ఇక్కడ స్పష్టంగా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి అంటే విజయవాడ దాటిన వెంటనే, కనకదుర్గమ్మ వారి దాటిన వెంటనే ఆ పక్కనే తాడేపల్లిలో నవోదయ కాలనీలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ నెంబర్ 312లో వీళ్ళు అక్కడ ఒక డెన్ ఏర్పాటు చేసుకొని డబ్బుల మొత్తాన్ని కూడా అక్కడికి తరలించి దాచారు అనేది కూడా ప్రధానంగా సిట్ పేర్కొంది. ఆ అపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ ఏదైతే నోట్ల కట్టలు ఉన్నాయో ఆ నోట్ల కట్టలన్నిటినీ కూడా వీడియో తీసి, పైగా ఆ నోట్ల కట్ట మధ్యలో నుంచొని వీడియోలు తీయటంతో పాటు ఆ వీడియోని కూడా నేరుగా బిగ్ బాస్కు పంపించారు. ఇదిగో ఇక్కడ డెన్ ఏర్పాటు చేశాము, మేము కలెక్షన్ చేసి తీసుకొచ్చిన ముడుపులన్నీ కూడా ఈ డెన్లో ఉంచాము అని కూడా పేర్కొన్నారు. అయితే ఈ డెన్లో ఉంచిన ముడుపులకు సంబంధించి అక్కడ వీడియో తీసి పంపించారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఈ డెన్ను సంబంధించిన వీడియో ఉన్న ఫోన్ని, అంటే కేసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ గ్యాంగ్లో ఉండే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ ఫోన్లు మొత్తాన్ని తీసుకొని వాటిని డిస్ట్రాయ్ చేయడంతో పాటు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి కేసిరెడ్డి పంపించారు అనేది కూడా ప్రధానమైన అభియోగంగా ఉంది. ఆ తర్వాత వాళ్ళకి మరో ₹1,00,000 ఇచ్చి మీరు ఫోన్లు కొనుగోలు చేసుకోవాలి అని కూడా కేసిరెడ్డి పంపారు. కానీ ఈ ఫోన్లను డిస్ట్రాయ్ చేసిన వ్యవహారం ఒక సాక్షి చెప్పడంతో ఆ ఫోన్ నంబర్లను తెలుసుకొని వాటన్నిటికీ సంబంధించిన డేటాని విజయవాడ సిట్ అధికారులు రిట్రీవ్ చేశారు. రిట్రీవ్ చేసిన డేటాలో కళ్ళు బైర్లు గమ్మే అంశంతో పాటు మైండ్ బ్లాంక్ అయ్యే అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా తాడేపల్లిలో ఉండే ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్లో నోట్ల కట్టల మధ్యలో నుంచొని ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్న వ్యక్తి, ఇదిగో ఈ డబ్బులు ఇక్కడికి పంపించండి, ఈ డబ్బులు ఫలానా చోటికి పంపించండి, ఈ డబ్బులు ఫలానా వెహికల్ ద్వారా ఫలానా ప్రాంతానికి పంపించండి అని కూడా ఆయన చెప్పటం కూడా మనకు స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో మొత్తాన్ని కూడా రిట్రీవ్ చేయటంతో పాటు ఆ వీడియోలో ఉండే నోట్ల కట్టలన్నీ కూడా చూడటంతో సిట్లో ఉండే ఒక కీలక అధికారి కూడా తన జీవితంలో ఫస్ట్ టైం ఇంత నోట్ల కట్టలను చూశాను అని చెప్పి కూడా ఆయన కామెంట్లు చేసినట్టు తెలిసింది. అంటే ఈ డెన్ నుంచి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ జరిగింది అనేది కూడా ప్రధానమైన అంశంగా చెప్తున్నారు. ఎన్నికలకి ముందు అంటే దాదాపుగా 2024 సంవత్సరంలో ఎన్నికలకు ముందు ఈ డెన్ను అక్కడ మూసివేశారు. ఆ అపార్ట్మెంట్ మాత్రం అప్పటి వరకు కూడా వాళ్ళ అధీనంలోనే ఉంది. ఆ తర్వాత అపార్ట్మెంట్ను ఖాళీ చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ డెన్ ఆనవాళ్లు లేకుండా కూడా చేశారు. కానీ వీడియో సాక్ష్యాలు మాత్రం పాపం పండినట్టు రిట్రీవ్ చేయటంతో, డేటా మొత్తాన్ని కూడా రిట్రీవ్ చేయటంతో, ఆ డేటాని కూడా అందులో ఈ వీడియో దొరకటంతో ఒక్కసారిగా సిట్ అధికారులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. దాదాపుగా అంటే సిట్ అధికారులకు కనిపించిన విజువల్స్లోనే దాదాపుగా 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఆ డెన్లో ఉండే రూముల్లో దాచి ఉంచినట్టు కూడా ఆ నోట్ల కట్టల ద్వారా వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వీడియోని రిట్రీవ్ చేశారో ఒక 2 మొబైల్స్ నుంచి, ఆ రిట్రీవ్ చేసిన వీడియోలను కూడా పెన్ డ్రైవ్ రూపంలో సిట్ ఛార్జ్ షీట్తో కలిపి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈరోజు మొన్న వేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఈరోజు బహిర్గతమైంది. ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో మొత్తం డేటా ఏదైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెన్లు ఎక్కడ మెయింటైన్ చేశారు అనేది కూడా అడ్రస్లతో సహా కూడా ఇచ్చారు. అందులో హైదరాబాద్లో 6 డెన్లతో పాటు వీళ్ళు మొత్తం 7 డెన్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఛార్జ్షీట్లో ఇచ్చినప్పటికీ శ్రీహరి దుబాయ్లో కూడా మరో డెన్ను మెయింటైన్ చేశారు అని కూడా తేలింది. అంటే ఇక్కడి నుంచి షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గం ద్వారా పంపిన డబ్బుని దుబాయ్లో డెన్లో ఉంచి అక్కడి నుంచి మళ్ళా దాన్ని అన్రూట్ చేశారు అనేది మరో అభియోగంగా ఉంది. దుబాయ్ డెన్కు సంబంధించిన విజువల్స్, ఫోటోలు అన్నీ కూడా ఇప్పుడు పోలీస్ అధికారులు తెప్పించారు. వాటికి సంబంధించిన డేటాని నెక్స్ట్ ఛార్జ్ షీట్లో, అంటే మళ్ళీ విడత ఛార్జ్ షీట్ 20 రోజుల్లో వేస్తామంటున్నారు. మొత్తం దుబాయ్ డెన్కు సంబంధించిన
వివరాలన్నీ తెలిస్తే ఈ మద్యం కుంభకోణంలో అసలుకి బిగ్ బాస్ ఎవరు అనేది కూడా తేలిపోయే అవకాశం ఉంది. ఈ రోజు ఆల్రెడీ ఛార్జ్ షీట్ లోనే ఈ మొత్తం కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్ము మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బాలాజీ గోవిందప్ప ద్వారా అప్పటి చీఫ్ మినిస్టర్కి చేర్చారు అనేది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు చేర్చారు అనేది కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఒక దుబాయ్ డెన్ వివరాలను కూడా పూర్తిగా ఇప్పుడు సిట్ అధికారులు సేకరిస్తున్నారు. అది సేకరించిన తర్వాత మలి విడత ఛార్జ్ షీట్ లో ఈ డెన్ వివరాలను కూడా బహిర్గతం చేసే అవకాశం ఉందని సిట్ అధికారి ఒకరు ఆఫ్ ద రికార్డ్ గా చెప్పారు. డెన్ల నుంచి ఎక్కడెక్కడికి ఈ సొమ్మును ఏ రూపంలో తరలించారు? గతంలో ఎన్నికల ముందు పట్టుబడ్డటువంటి సొమ్ము కూడా ఇక్కడి నుంచి తరలించిందా లేకపోతే మరొకట ఏంటి అనేది కూడా